ప్రజా చైతన్య యాత్రలో భాగంగా 10వ తేదీ సోమవారం ఎన్టీఆర్ నగర్లో ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకోవడం జరిగింది. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం మోహన్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. డ్రైనేజీ, దోమల సమస్య, మంచినీటి సమస్య, ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు, రేషన్ కార్డులు తదితర సమస్యలను ప్రజలు చైతన్య యాత్ర దృష్టికి తీసుకొచ్చారు. కరెంటు బిల్లులు అధికంగా వస్తున్నాయని, పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు పి సూర్యనారాయణ, శాఖా కార్యదర్శి పి పెంచలయ్య, బాబు, పి రవి, శ్రీనివాసులు, ఆనందు, నాగరాజు, తిరుపాలు, పులి నాగభూషణం, పి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. రేషన్ కార్డుని అర్హులైనటువంటి వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి ఇంటింటికి తిరిగేటప్పుడు మేము గట్టెళ్ల కోసం అప్లై చేశాం, ఇళ్ల స్థలాల కోసం అప్లై చేస్తున్నాం. మాకు సొంత ఇంటి స్థలం లేదు, ఇళ్ల స్థలాలు కావాలని అడుగుతా ఉన్నాం. అర్హులైనటువంటి వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము పడతాం. గట్టిళ్ళు నిర్మించున్నారు ప్రభుత్వం. కాలనీలు, క్వార్టర్స్, జగనన్న ఇళ్ళని, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించిన ఇళ్ళు ఇవన్నీ ప్రజలకు హ్యాండ్ ఓవర్ చేయాల. అందుకని ఈ గట్టి ఇళ్ళన్నీ కూడా ఎక్కడైతే కాలనీలు, ఇళ్ల నిర్మాణం జరుగుతున్నదో ప్రభుత్వం ఆ ఇళ్ళన్నీ కూడా ప్రజలకు ఎవరైతే వాళ్ళు ఇంతకుముందు డబ్బులు కట్టున్నారో లేదంటే అరువులను గుర్తించి వాళ్ళందరూ కూడా గట్టిళ్ళన్నీ కూడా శాంక్షన్ చేయాలి, వాటిని హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ సమస్యలన్నీ ప్రజలు మా దృష్టికి తెచ్చారు. ఇళ్ళకి పోయినప్పుడు కరెంటు బిల్లులు ఇంతకుముందు మాకు 300 వచ్చాయి, ఇప్పుడు 500 రూపాయలు వస్తున్నాయి. లేదా 600 రూపాయలు వచ్చేవాడు 800, 900 బిల్లులు వస్తూ ఉన్నాయి. మాకు నిజంగా వచ్చే కరెంటు బిల్లు 300 అయితే దాంట్లో రకరకాల పేర్లతో కలిపి వాళ్ళు చెప్పిన దాంట్లో ట్రూ ఆఫ్ ఛార్జీలని, లేకపోతే సర్దుబాటు ఛార్జీలని, ఫిక్స్డ్ ఛార్జీలని, సర్ఛార్జీ అని రకరకాల పేర్లతో కరెంటు బిల్లులు పెరుగుతూ ఉన్నాయి. అందుకని కరెంటు బిల్లులను తగ్గించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రాష్ట్రం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు మేము కానీ అధికారంకి వస్తే కరెంటు బిల్లులు తగ్గిస్తామని చెప్పారు. కరెంటు బిల్లులు తగ్గించకపోగా 1600 కోట్ల రూపాయలు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో అనేక భారాలను విధించారు. ఇవన్నీ కూడా ప్రజల మీద పడతా ఉన్నాయి. నిజంగా కరెంటు బిల్లు 300 అయితే అందుకని 600 రూపాయలు వస్తూ ఉంది. ఈ పెంచినటువంటి కరెంటు బిల్లులు తగ్గించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మేము స్మార్ట్ మీటర్లన్నీ కూడా పెరికేస్తాం, ధ్వంసం చేస్తాం. జగన్ ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు పెడుతుందని చెప్పేసి అప్పుడు చెప్పారు వీళ్ళు. ఇప్పుడు మళ్ళీ స్మార్ట్ మీటర్లు పెడతా ఉన్నారు. ప్రస్తుతానికి ఇళ్ళకి పెట్టము, మేము అంగళ్ళకే పెడతామని చెప్తా ఉన్నారు. అంటే ప్రారంభించి ఇళ్ళ అంగళ్ళతో మొదలుపెట్టి, షాపులతో మొదలుపెట్టి ఇళ్ళన్నిటికి కూడా స్మార్ట్ మీటర్లు పెట్టేటువంటి దానికి ఈరోజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ స్మార్ట్ మీటర్లు పెట్టడం అంటే కరెంటు బిల్లులు విపరీతంగా పెంచడమే. కరెంటు ఎక్కువ వాడిన టైంలో బిల్లు ఎక్కువ అవుద్దంట. అంటే కరెంటు ఎందుకు వాడతారు? ఉక్కపోత టైంలో అంటే పొగలు, లైట్లు, ఫ్యాన్లు వేసుకోవాలి. రాత్రుల పూట లైట్లు వేసుకోకూడదు, కరెంటు బిల్లు ఎక్కువ కాలకుండా ఉండాలి. అంటే ఎక్కువ కరెంటు వాడే టైంలో ఎక్కువ బిల్లుని వసూలు చేస్తాం అనేటువంటి పద్ధతుల్లో చెప్తా ఉన్నారు. ఈ కరెంటు బిల్లుల భారాన్ని తగ్గించాలి. గతంలో డ్రైనేజీ ప్రారంభించారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అన్నారు, వాటర్ పైప్ లైన్లు వేసి ఉన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు వేసినాయి. ఈ 5 ఏళ్లలో ఏం లేవు. మళ్ళీ ప్రభుత్వం వచ్చి 5 ఏళ్ళు అయింది, 1 సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో ఆ పనులన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి. అందుకని ఆగిపోయినటువంటి డ్రైనేజీ పనులు కానీ, ఈ మంచినీటి పైప్ లైన్ల పనులు కానీ వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. సూపర్ 6 పేరుతో ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసింది. వాటిని ఇంకా ఇప్పటికి పెన్షన్లు ఇవ్వటం తప్ప మిగతా సూపర్ 6లో ఉండేటువంటి ఉచిత బస్సు సౌకర్యం కానీ, మహిళల అకౌంట్లో డబ్బులు కానీ, ఇటువంటి అనేక సూపర్ 6లో ఉన్నటువంటి వాటిని ఇంకా అమలు చేయలేదు. వీటన్నిటిని అమలు చేయాలి. గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు సంవత్సరం అవుతుంది, మాకు ఇవన్నీ అందట్లేదని చెప్పేసి ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలను ప్రభుత్వం అమలు చేయాలి. అందుకని ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయాలి, ప్రజల యొక్క సమస్యలను పరిష్కారం చేయాలి. వీటి మీద మేము ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహిస్తూ ఉన్నాం, ప్రజల్ని కలుస్తూ ఉన్నాం. 17వ తేదీ నుంచి 22వ తేదీ దాకా మొత్తం ఈ నెల 8వ తేదీ నుండి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచార కార్యక్రమంగా అనేక సమస్యలు, ఎలక్షన్లు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని ముఖ్యంగా తిరుగుతున్నాం. ఇప్పుడే సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ మోహన్ రావు అన్న గారు మొత్తం జిల్లాలో ఉన్న విషయాలు, ఎలక్షన్లు ఇచ్చిన వాగ్దానాలు, ఆ టీడీపీ ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందన్న దాని మీద, ఏం చేయాలనే దాని మీద వివరించారు. ముఖ్యంగా మేము 11వ డివిజన్లో ఈరోజు పల్లిపాలెం అలాగే మన మసీద్ ఏరియాలలో ఉన్న చుట్టుపక్కల తిరుగుతూ ఉన్నాం ఇంటింటి ప్రచారం నిమిత్తం. ముఖ్యంగా మా ఎన్టీఆర్ నగర్ కానీ, పల్లిపాలెం కానీ,
అలాగే రాయపాలెం కానీ వీటిలన్నింటికి కూడా దాదాపు రాయపాలెం పల్లిపాలెం అయితే 100 సంవత్సరాల పైన అయింది ఏర్పడి. అలాగే మా ఎన్టీఆర్ నగర్ కూడా 34 సంవత్సరాలు అయింది. ఈ రోజుకి కూడా పట్టాలంటూ ఈగిపోగా ఆ గుర్తింపు కార్డులు తప్ప ఏవీ లేవు. దానివల్ల మాకు ప్రధానంగా ఏం ఇబ్బంది వస్తుందంటే, మేము ఏదన్నా అవసరం అయ్యి ఏడన్నా మేము బ్యాంకుకి పోతే దేనికి పనికిరాని తెల్ల కాగితం లాగా ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం దానికోసం ఒక సెపరేట్ అయిన జీవో చేస్తారో ఇంకేం చేస్తారో మాకు అనవసరం. ఈ 11వ డివిజన్లో నివసిస్తున్న ప్రజలందరికీ కూడా గుర్తించి ఇళ్ళ పట్టాలని, పనికొచ్చే పట్టాలని ఇవ్వాల్సిందిగా సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో పోరాటాల ద్వారా అయినా సరే జనాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సాధించుకునే దానికోసంగా కలెక్టర్ ఆఫీసులు ఇట్లన్నింటిలో కూడా చేరతామని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మాకు ఎన్టీఆర్ నగర్లో 3 ప్రాంతాలలో బైపాస్ రోడ్డు ఆనుకొని ఉంది. ఒక్క దిగ్గడ కూడా అవతలకి దాటేదానికి లేదు. వెంటనే మేము అప్పుడే బైపాస్ వేసేటప్పుడే ఆ పక్క చెరుకు తోట, ఈ పక్క ఎన్టీఆర్ నగర్గా ఉన్నదన్న దాంతో మేము కిందైనా మేము నడిచి వెళ్ళేదానికి కావాలని చెప్పని ఆ రోజే మేము ఈ నేషనల్ హైవే వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అది పట్టించుకోవాలి. ఖచ్చితంగా వారానికో నెలకో ఎవరో ఒకరో ఇద్దరో ముగ్గురు ఇక్కడ యాక్సిడెంట్లుగా అటు ఇటు పోతూ చనిపోవటం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం గుర్తుపెట్టుకొని వెంటనే మాకు ఈ విషయాలన్నీ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.